నమస్తే. నేను మీ తేజ. రంగారెడ్డి జిల్లాలో ఒక దారుణమైన ఘటన జరిగింది. ఒక 2 ఏళ్లున్న ఒక చిన్నారి తన తల్లి మృతదేహం వద్ద రాత్రి నుంచి తెల్లవారే వరకు అక్కడే ఉంది. ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో ఆ తల్లిని ఎవరో ఒక బండరాటుతో కొట్టేశారు. ఆ తల్లి పక్కనే ఉంటూ అర్ధరాత్రంతా కూడా చాలా నరకం అనుభవించింది. ఎంత బాధని అనుభవించి ఉంటుంది నిజంగా. చీకటి, తల్లేమో స్పృహలో లేదు. ఆ తల్లిని చెయ్యి పట్టుకొని కదుపుతూ ఉన్న ఆమె లేవలేని పరిస్థితి. ఎందుకంటే ఆమె చనిపోయింది. దీంతో ఆ చిన్నారి భయంతో ఉలిక్కిపడి ఉంటుంది, భయపడి ఉంటుంది. నిజం చెప్పాలంటే ఒక నరకం చూపించుంటది. అట్లాంటి సిచ్యువేషన్ ఆమెది. అయితే అదంతా కూడా ఎందుకు జరిగింది? ఎవరు ఆ తల్లిని చంపేశారు? దీని గురించి క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. ఇదంతా కూడా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో చోటు చేసుకుంది. ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో ఆ మహిళను చంపేశారు. ఆమె పేరు శోభ. మార్చ్ 21 తేదీ రంగారెడ్డిగూడ నుంచి షాద్ నగర్ వెళ్ళింది. తను సహజీవనం చేస్తున్న నరసింహుల్ అనే వ్యక్తి కొడుక్కి సైకిల్ కొనిస్తానని చెప్పేశాడు. శోభకి 7 సంవత్సరాల ఒక కొడుకున్నాడు. సో దీంతో వాళ్ళిద్దరూ అలాగే ఆ చిన్నారిని తీసుకుని షాద్ నగర్‌కి ప్రయాణం అయింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నరసింహులు ఎంతసేపు చూసినా రావట్లేదని చెప్పి మళ్ళీ ఆ కొడుకుని వాళ్ళ అమ్మ దగ్గర వదిలిపెట్టి తిరిగి మళ్ళీ రంగారెడ్డిగూడకి ప్రయాణం అయింది. మరి మార్గ మధ్యంలో ఎవరు ఆమెను పలకరించారు, ఎవరు ఆమెను ఎత్తుకెళ్లారు అనే విషయం క్లియర్‌గా తెలియదు కానీ ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెనైతే ఒక పెద్ద బండరాడుతో తీసుకుని కొట్టేశారు. 22 మార్చ్ ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన గురించి తెలిసింది. ఇది కూడా ఎలా అంటే ఆ అర్ధరాత్రి వేళ ఆ బిడ్డ ఎంత అరిచినా ఆ ఏడుపు ఎవరికి వినిపించట్లా. ఎందుకంటే అది ఒక నిర్మానుష్యమైన ప్రాంతం. ఆ దారి అంతా కూడా అడవి. మొత్తం కూడా చీకటి. వెహికల్స్ కూడా ఏమీ వెళ్ళవు. అసలు చెప్తుంటే నాకే చాలా బాధ అనిపిస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్‌లో మీరు గాని, నేను గాని ఎవరైనా ఒంటరిగా ఉంటే ఏజ్ ఉన్న వాళ్ళు 22-30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒంటరిగా ఉంటే ఎవరైనా సరే ఖచ్చితంగా భయపడతాం ఒంటరిగా అలాంటి ప్లేస్‌లో ఉంటే. అలాంటి ప్లేస్‌లో ఒక చిన్నారి ఒక చనిపోయిన ఆ మృతదేహం వద్ద అర్ధరాత్రి వేళ ఆ చెయ్యి పట్టుకుని తెల్లవార్లు అక్కడే ఉంది. అయితే తెల్లవారుజామున ఒక రైతు ఆ మార్గంలో వెళ్తుంటే ఆ చిన్నారి యొక్క ఏడుపుని విన్నాడట. తర్వాత దగ్గరికెళ్ళి చూస్తే ఆ చిన్నారిని అలా చూడగానే అతనికి చాలా మనసు చలించిపోయిందంట. ఏడుపొచ్చిందంట. అసలు ఎంత నరకం అనుభవించుంటది ఈ తల్లి అని చెప్పి. చూసినప్పుడు కూడా ఆ చిన్నారి వాళ్ళ అమ్మ చెయ్యి పట్టుకునే ఉంది. వదల్లా. ఏడుస్తూ అంటే వచ్చిరా అని ఆ మాటతో అమ్మ అంటూ కూడా ఏడుస్తూ అలా కనిపించింది. అంటే ఒకసారి ఆ సిచ్యువేషన్ తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది. తర్వాత పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులకి అక్కడికి చేరుకున్నారు. శోభాని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. తర్వాత పోస్ట్ మార్టం చేశారు. రిపోర్ట్స్ అన్ని కూడా బయటకు వచ్చాయి. అంటే క్లియర్‌గా అది ఒక హత్య అని అయితే మాత్రం తెలిసింది. కానీ ఎవరు చేశారనేది అయితే మాత్రం తెలీదు. కరుణమ్మ ఎవరైతే ఉన్నారో శోభ తల్లి, ఆమె అయితే పోలీసులకి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని చెప్తున్నారు. శోభకి ఇంతకుముందు ఆల్రెడీ పెళ్ళయింది. నరసింహులతో కాకుండా రాజు అనబడే వ్యక్తితో 10 ఏళ్ల క్రితం పెళ్ళయింది. ఆ వ్యక్తి మహబూబ్ నగర్ కొయ్యలగూడెం సంబంధించిన వ్యక్తి. వీరికి ఒక 7 సంవత్సరాల బాబు ఉన్నాడు. అయితే అదే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కూడా ఈ నరసింహులు. సో నరసింహులతో శోభ వివాహేతర సంబంధం పెట్టుకుని రాజుతో గొడవ పెట్టుకుని నరసింహులతో సహజీవనం చేస్తుంది. ఇప్పుడు ఎవరైతే ఒక చిన్నారి గురించి మనం మాట్లాడుకుంటున్నామో ఆ చిన్నారే నరసింహులకి శోభకి పుట్టిన బిడ్డ. సో తర్వాత నరసింహులకి అలాగే శోభకి కూడా కొన్నేళ్ల నుంచి గొడవలు జరుగుతూ ఉన్నాయి. సో రంగారెడ్డిగూడలో కరుణమ్మ దగ్గర ఉంటుంది శోభ. సో దీంతో అంటే నార్మల్‌గా ఫోన్‌లో మాట్లాడుకుంటారు. ఆ రకంగా నరసింహులు ఒకరోజు ఫోన్ చేసి మన అబ్బాయికి సైకిల్ కొనిస్తా అంటే రాజుకి శోభకి మొదట పుట్టిన ఆ అబ్బాయికి సైకిల్ కొనిస్తాను మీరు ఊరొస్తారంటూ కూడా అడిగారు. దీంతో నిజంగానే సైకిల్ కొనిస్తాడేమో అని చెప్పేసి ఆ అబ్బాయికి వాళ్ళిద్దరు ముగ్గురు ఆ చిన్నారితో సహా ముగ్గురు కూడా ప్రయాణం అయ్యి షాద్ నగర్ అయితే వచ్చారు.
షాద్ నగర్ వచ్చిన తర్వాత ఎంతసేపు ఎదురు చూసినా గానీ అతను ఇంటికి రాలేదు. దీంతో ఆ వ్యక్తిని వాళ్ళ అమ్మ దగ్గర వదిలేసి తిరిగి ప్రయాణం అయిపోయింది. సో మార్గ మధ్యలో ఎక్కడ మరి ఎవరు కలిసి ఆమెను హతమార్చారు అనేది అయితే తెలీదు. ఆ ప్రాంతానికి ఎవరు తీసుకెళ్లారు అనేది అయితే మాత్రం తెలీదు. ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్ళైతే మాత్రం ఆమెను ఒక పెద్ద బండరాయి తీసుకుని ఆమె నెత్తిపైన బలంగా కొట్టారు. ఆమె ఖచ్చితంగా స్పాట్ లో చనిపోయిందంటూ కూడా పోలీసులు చెప్తాను. అయితే చాలా అనుమానాలు ఉన్నాయి. రాజుతో కూడా చాలా గొడవలు అయ్యాయి. అలాగే రాజుకు కూడా వీళ్ళ యొక్క ప్రేమ వ్యవహారం తెలుసు. సో రాజుకి శోభకి ఈ నరసింహుల వల్లే చాలా సార్లు గొడవలు అయ్యాయి అంటూ కూడా చెప్తున్నారు. ఈ గొడవల వల్లే వాళ్ళిద్దరు కూడా విడిపోయారు. మరి ఈ శోభని ఎవరు హతమార్చుంటారు? రాజు హతమార్చుంటాడా, లేకపోతే నరసింహులు హతమార్చుంటాడా? నరసింహులే ఫోన్ చేసి పిలిపించాడు కాబట్టి నరసింహుల పైన చాలా అనుమానాలు అయితే మాత్రం పోలీసులు అనుమానం వ్యక్తమే ఖచ్చితంగా చేస్తున్నారు. సో మరి చూడాలి, ఈ హంతకుడు ఎవరు అనేది అయితే మాత్రం ఖచ్చితంగా తెలియాలి. ఈ విషయం కాస్త బయట ఎందుకు ఇంత వైరల్ అయిందంటే, ఒక చిన్నారి 2 ఏళ్ల చిన్నారి అర్ధరాత్రి వేళ ఒక అడవి లాంటి ప్రాంతంలో తన తల్లి మృతదేహం వద్ద సుమారు 8 గంటల పాటు ఆ మృతదేహం వద్ద ఉండి ఏడ్చుకుంటూ ఉంది ఆ చీకటిలో. తెల్లవారేసరికి కూడా ఆ ఏడుపు ఎవరికి వినిపించలే. ఒక రైతు అటువైపు వెళ్తున్నాడు కాబట్టి కనిపించింది. లేదంటే మీ కమెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? దీనిపైన ఎలా రెస్పాండ్ అవుతారు?